గైస్ మేము వచ్చేసి ఇప్పుడు మినీ తాజ్మహల్ దగ్గర ఉన్నాము మహారాష్ట్రలో. మొత్తం వీడియో చెప్తాను చూడండి. మనం మినీ తాజ్మహల్ ఎంట్రీ దగ్గర ఉన్నాం గైస్. ఇంత పచ్చగా ఉంది. ఇక్కడ నుండి అయితే మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గైస్. దీన్ని వచ్చేసి బీబీ కా మక్బరా, మినీ తాజ్మహల్, తాజ్ కా డెక్కన్ అని అంటారండి అనే పేర్లతో. దీన్ని వచ్చేసి ఔరంగజేబు తన భార్య కోసం 1651లో స్టార్ట్ చేసి తర్వాత తన కొడుకు అజం షాకి ఇచ్చాడని స్థల పురాణం చెప్తుందండి. 1661లో ఇది కంప్లీట్ అయింది అంట. అయితే ఆ రోజుల్లోనే మనకి ఇది 7 lakhs ఖర్చు అయిందంటండి. ఇప్పటి అమౌంట్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. ఇది వచ్చేసి మన ఢిల్లీలో ఉండే తాజ్మహల్ లానే ఉంటుందండి, కాకపోతే దాంతో కంపేర్ చేస్తే చాలా చిన్నగా ఉంటుంది. అది వచ్చేసి పాలరాయితో చేశారు, ఇది వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తారంట. ఇక్కడ మక్బరా అంటే రాజుగా అదే ఔరంగజేబ్ భార్య గారి సమాధి తన ఇష్టంతో నిర్మించుకున్నాడంట అతను. అందరూ చూడడానికి కూడా బాగా చాలామంది వస్తుంటారు. ఇక్కడ వచ్చేసి బాగా విజిటింగ్ ఏరియా, విజిటింగ్ ప్లేస్ లాగా ఉంటుంది. వచ్చేసి దీని సమాధి ఎన్నాళ్ళున్నా ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు రెన్యువేషన్ చేస్తున్నారు, బాగానే మెయింటైన్ చేస్తున్నారండి చూడటానికైతే. ఈ 4 వైపులా దీనికి వచ్చేసి గార్డెన్ బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఈ మినీ తాజ్మహల్కి 4 sides గార్డెన్ చూసారు కదా, వ్యూ ఎలా ఉందో నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఒకసారి మనం ఎప్పుడన్నా మీరు ఇటువైపు వచ్చినప్పుడు మహారాష్ట్రకి మనం ఇది దర్శించుకోండి, బాగుంటుంది చూడటానికి. ఇది వచ్చేసి స్థల పురాణం అండి, ఇలా చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.